ఆధారాలు లేకుండా, ఎలాంటి విచారణ లేకుండా, ఎలాంటి అధికార ఉత్తర్వులు లేకుండా సమాజంలో గౌరవంగా బతుకుతున్న ఈ స్వర్ణకారుని షాపుకి వెళ్లి ఒక టెర్రరిస్ట్ని పట్టుకున్నట్లు పట్టుకుని అతన్ని వీరు స్టేషన్కు లాక్కొచ్చి చిత్రహింసలు పెట్టారు. ఆ హింస భరించలేక అతను కొనని సొత్తును ఇవ్వడానికి ఒప్పుకొని విధిలేక ఇంటిల్లపాది ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఎలాగో ఈ విషయం హ్యూమన్ రైట్స్ కమిషన్కు తెలిసి వారు వచ్చి కాపాడారు. లేకపోతే వీరంతా ఎప్పుడో చనిపోయుండేవారు. వీరే కాదు యువర్ ఆనర్, ఇలా ఎంతోమంది అమాయకులైన స్వర్ణకారులు స్వతంత్రం వచ్చిన దగ్గర్నుంచి దేశంలో ఇప్పటి వరకు కొన్ని వందల వేల కుటుంబాల వారు ఇదే వలయంలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యువర్ ఆనర్. ఆర్టికల్ 9 ప్రకారం ఏకపక్ష అరెస్ట్, నిర్బంధం, బహిష్కరణ నేరం కాదా యువర్ ఆనర్? దేశంలో ఎక్కడో ఒక టెర్రరిస్ట్ ఎన్కౌంటర్ అయితే ప్రభుత్వం వారు దానిపైన నిజ నిర్ధారణ కమిటీ వేస్తారు. పైగా ఆర్గ్యుమెంట్ చేస్తారు. చట్టాలేం చెప్తున్నాయంటే ఒక హంతకుణ్ణి గాని, ఒక రేపిస్టును కాని, లక్షల కోట్లు స్కాములు చేసిన వాణ్ణి కాని నేరస్తుడు అనకూడదు, నిందితుడే అనాలని చెబుతున్నాయి. యువర్ ఆనర్, ఇదే బంగారాన్ని ఆ దొంగ బ్యాంకులో పెడితే ఆ బ్యాంకు మేనేజర్ని ఏమీ చేయరు. అంటే స్వర్ణకారులకు జీవించే హక్కు లేదా యువర్ ఆనర్? స్వర్ణకారునికి మూడో కన్నుంటుందా? అది దొంగ బంగారమో మంచి బంగారమో ఎలా తెలుస్తుంది? ఇండియన్ పీనాల్ కోడ్ ప్రకారం ప్రతి స్వర్ణకారునికి వృత్తిధర్మం ఉండదా యువర్ ఆనర్? స్వర్ణకారుడు ఆ బంగారాన్ని దొంగిలించలేదు కదా. ఒకవేళ కొని ఉంటే దానికి తగిన ఆధారాలు చూపించి న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయాలి, విచారించి శిక్షించాలి యువర్ ఆనర్. మన దేశంలో కేవలం స్వర్ణకారులపైనే ఎన్నో ఏళ్లుగా ఈ అన్యాయం జరుపుతున్నారు యువర్ ఆనర్. మన దేశంలో యువర్ ఆనర్, మన దేశంలో దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ మానవ హవనాన్ని పరిశీలించి ఇక ముందు ఎలాంటి ఆత్మహత్యలు జరగకుండా న్యాయం చేయండి యువర్ ఆనర్. స్వర్ణకారులు ఈ దేశ ప్రజలే యువర్ ఆనర్. స్వర్ణకారులు మన భారతీయ సంస్కృతికి ప్రధాన కారకులు. వీరికి మానవ హక్కులు, జీవించే హక్కు కల్పించవలసిందిగా కోరుచున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.